కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. యేసు ప్రభు యొక్క శిలువ మరణపు విజయాలు, యేసు ప్రభు యొక్క శిలువ మరణపు విజయాలు అనే ఒక సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. గ్రీకు చక్రవర్తులు శిలువ మరణాన్ని మనుషుల మధ్యలోనికి తీసుకొచ్చారు. శిలువ మరణం అనేది గ్రీకు చక్రవర్తుల యొక్క శిక్షా విధి అన్నమాట. అది నేరం చేసిన వారికి శిక్ష విధించేది అన్నమాట. ఎవడైతే ఘోరమైన నేరం చేస్తాడో అలాంటి వాడికి శిలువ మరణము విధిస్తారు. అది గ్రీకు చక్రవర్తుల యొక్క శిక్షా విధి, మరణదండన. ఆ మరణదండనను రోమా సామ్రాజ్యం కూడా అరువు తెచ్చుకోద్దన్నమాట. గ్రీకు సామ్రాజ్యం తర్వాత వచ్చినది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యపు వాళ్ళు కూడా నేరం చేసిన వారిని శిక్షిస్తారు. అయితే తమ రోమ పౌరునికి శిలువ మరణం వేయరు. ఎవరైతే రోమ పౌరులు కాకోకుండా ఉండి నేరం చేశారో అలాంటి వారికి శిలువ మరణం విధిస్తారన్నమాట. అలాంటి శిక్ష వారికి సంబంధించింది. వాస్తవానికి యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో రోమ ప్రభుత్వము ఏలుబడి చేస్తుంది. వాస్తవంగా రోమ ప్రభుత్వము ఏలుబడి చేస్తుంది. రోమ ప్రభుత్వ కాలంలో యేసు ప్రభు పుట్టాడు. ఆ రాజుల కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించదలుచుకున్నాడే. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజ్యమునకు ఎన్నడే అంతం లేదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు అని క్రీస్తు ప్రభు రాజ్యమును గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి, సంఘాన్ని గూర్చి మాట్లాడిన మాటలన్నమాట. అవి సంఘమును గూర్చిన ప్రవచనం. అది వాస్తవానికి ఆ రాజుల కాలంలో, ఏ రాజుల రాజులు? ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికి ఎన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు. అది ముందు వచ్చిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మించాలి. ముందొచ్చిన రాజ్యాలు బబులోన్ రాజ్యం, మాదియా పారసిక రాజ్యం, గ్రీకు రాజ్యం, రోమా రాజ్యం. రోమా రాజ్యుల కాలంలో యేసు ప్రభు భూమి మీదకి వస్తాడని, ఆయన రాజ్యమును స్థాపిస్తాడని ముందుగానే దానియేలు ప్రవక్త చేత దేవుడు భవిష్యత్తులో జరగబోయేదాన్ని తెలియజేశాడు అన్నమాట. కాబట్టి రోమా చక్రవర్తుల కాలంలో యేసు ప్రభు యొక్క పుట్టుక జరిగింది. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆ రాజులు ఎవరో చెప్పారు, పేర్లు కూడా చెప్పేశాడు పరిశుద్ధాత్మ. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనంలో
తిబెరి కైసరు ఏలుబడి. అదిగో తిబెరి కైసరు. కైసరు అంటే రోమా చక్రవర్తికి ఉన్న డిసిగ్నేషన్ అన్నమాట. అది కైసరులు అంటారు రోమా చక్రవర్తుల్ని. అతని పేరు తిబెరి. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగా ఉన్న దినములలో గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను అన్నయు కయబయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చినదన్నమాట. ఆ రాజుల కాలంలో, ఏ రాజులు? రోమా చక్రవర్తుల కాలంలో. తిబెరి కైసరు ఏలుబడి కాలంలో పొంతి పిలాతు యూదులకి గవర్నర్ గా ఉన్న దినాలలో యేసు ప్రభువు భూమి మీద జన్మించడం జరిగింది. ఆయన పుట్టుక గురించి మాట్లాడడానికి పరిశుద్ధాత్మ ఎక్కువ సమాచారం మనం అందించలేదు, కానీ ఆయన శిలువ మరణం గురించే ఎక్కువగా మాట్లాడింది గ్రంథం. ప్రత్యేకించి సువార్త రచనలు 4: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్త రచనలు యేసు ప్రభు యొక్క శిలువ మరణమును గురించి సంపూర్ణంగా మాట్లాడింది. కాబట్టి ఆయన శిలువ మరణంలో జరిగిన విజయాల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు శిలువ మరణంలో యేసు ప్రభు సాధించిన విజయాలు. యేసు ప్రభు పుట్టింది రోమ ప్రభుత్వాన్ని కూలదోల్చి తాను ఒక రాజ్యాన్ని స్థాపించడానికి పుట్టలేదు. రోమ సామ్రాజ్యం మీద యేసు ప్రభు యుద్ధం చేయలేదు ఎక్కడని. యేసు ప్రభు రాజ్యము భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన పరిధిలో రాజ్యాన్ని స్థాపించబోతాడు యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినములలో రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఎప్పుడే నడుచుకోలేదు. రోమాకి వ్యతిరేకి కాదు కృష్ణ ప్రభు. మరెవరికి వ్యతిరేకి? భూలోకము పాపముతో నింపబడి ఉంది. అలాగుననే అపవాది యొక్క అధికారం చేత నింపబడి ఉన్నది. అపవాది యొక్క అధికారం ఉంది దాంట్లో. పాపము, 2 అపవాది యొక్క అధికారము, 3 మరణ దాస్యం కింద ఉన్నారు మనుషులు. మరణ దాస్యం కింద ఉన్నారు. మరణం ఏలుబడి చేస్తుంది. ఒకటి పాపము, 2 అపవాది యొక్క అధికారము, 3 మరణ ప్రభుత్వం. ఇది భూలోకం యొక్క పరిస్థితి అన్నమాట. భౌతికంగా రోమ ప్రభుత్వం వెళ్తుంది. ఇది భౌతికంగా. ఆత్మ సంబంధంగా మానవ హృదయాలలో ఏలుబడి చేస్తుంది మాత్రము పాపము, మరణ ప్రభుత్వము. వీటన్నిటికీ అధికారి అయిన అపవాది. ఇప్పుడు యేసు ప్రభు కల్వరి శిలువలో ఆయన సాధించవలసిన విజయాలలో ఈ 3 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి.
చదువుతాం ఇలాగ రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో భూలోకం యొక్క పరిస్థితి ఎలాగుందో తెలియజేశాడు. భూలోకం యొక్క పరిస్థితి ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చెను గనుక పాపము లోకములో ఉండింది. అదిగో లోకంలో ఉంది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీదను ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలింది. అదిగో మరణ ప్రభుత్వం. భూలోకంలో మరణ ప్రభుత్వం సాగుతూ ఉంది. మనుషుడు పాపానికి బానిసలుగా బతుకుతూ ఉన్నారు. ఈ పాపానికి మరణానికి అధికారి ఉన్నాడు ఒకడు, అపవాది. యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాలలో భౌతికంగా రోమ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, వాస్తవమే. కానీ ఆత్మ సంబంధంగా భూలోకాన్ని, భూమి మీద ఉన్న సామ్రాజ్యాలని తన హస్తగతం చేసుకున్న అపవాది ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణానికి యేసు ప్రభువుని తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలిపి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుతూ ఉన్నాడు. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులునా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని చెప్పాను. మరలా అపవాది ఎక్కడికి తీసుకెళ్ళింది? ఇప్పుడు నేరుగా కొండ మీదకి తీసుకెళ్ళింది. లోక రాజ్యాలని వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. అదిగో లోక రాజ్యములు మహిమ నాకు అప్పగింపబడి ఉన్నది అదనమాట. అపవాది యొక్క ఆధీనంలో భూలోకము బందీ అయిపోయింది. ఆ మాటకొస్తే లోకాన్ని సృజించిన దేవుడు పరలోకమందు ఉన్నాడు ఆయన. అయితే అపవాది భూలోకంలో ఉన్న మానవ హృదయాల్ని తన హస్తగతం చేసుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన పోరాటము రోమ ప్రభుత్వంతో కాదు, భౌతికంగా. ఎవరితో? ఇదిగో అపవాదితో, వారి సంబంధులైన వారితో పోరాటం అన్నమాట ఆయనకి. అపవాది లోకాన్నంతా తన హస్తగతం చేసుకొని తన సొత్తుగా చేసుకొని దాన్ని కాపాడుకుంటున్నాడు అన్నమాట. వాడు కాపాడుకుంటున్నాడు, ఆయుధాలు ధరించుకొని కాపాడుకుంటున్నాడు. ఎవరు? అపవాది. చదువుతాం ఇలాగ రాయబడింది. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి.
లూకా సువార్త 11వ అధ్యాయం 21, 22 వచనాలలో బలవంతుడు ఆయుధాలు ధరించుకుని, ఎవరు బలవంతుడు? అపవాది అన్నమాట. అపవాది బలవంతుడు ఆయుధాలు ధరించుకొని తన ఆవరణమును కాపాడుకొనుచున్నాడు. అతని సొత్తు భద్రంగా ఉంది. అయితే అతనికంటే బలవంతుడైన వాడు ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతని నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ లాగేసుకుని అతని ఆస్తిని పంచిపెట్టును. అదనమాట. ఆ బలవంతుడు యేసుక్రీస్తు అన్నమాట. యేసుక్రీస్తు. మొదటి బలవంతుడేమో అపవాది, ఆయుధాలు ధరించుకొని, వానికున్న ఆయుధాలు పాపము, మరణము, ధర్మశాస్త్రము, శరీరాశ, నేత్రాశ, జీవకుటము, లోకం. వాడి ఆయుధాలు అన్నమాట అది. మనుషుడు శరీరాశ కలిగి పాపం చేస్తాడు, అపవాది సంబంధిగా మారిపోతాడు. ఎవరైతే పాపం చేశాడో, పాపం చేసిన వాడిని అపవాది తన సొత్తుగా చేసుకుంటాడు అన్నమాట. అలాగూ లోకంలో ఉన్న మానవ జాతి మొత్తము పుట్టిన ప్రతివాడు పాపం చేసిన వాడై అపవాది సొత్తుగా ఉండిపోయాడు. అపవాది యొక్క ఆవరణంలో ఉన్నాడు. అపవాది కాసుకుంటున్నాడు అన్నమాట, కాపాడుకుంటున్నాడు సొత్తుని. అందుకని యేసుప్రభు దగ్గరకు వచ్చి, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నా పాదాలు మొక్కు అన్నాడు అనమాట. యేసుప్రభు నీ పాదాలు మొక్కేది కాదు, నీ తల చితక తొక్కి నీ బందీకాణలో ఉన్న మానవ జాతిని విడిపిస్తా. సవాల్ ఏమనుకుంటున్నావా? యేసు ప్రభు కల్వరి శిలువ విజయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన పొందిన విజయం పాపం మీద విజయాన్ని పొందాడు శిలువ మరణంలో. 2, అపవాది యొక్క ప్రభుత్వాన్ని, అపవాది యొక్క అధికారాన్ని, సింహాసనాన్ని కూలదోల్చేసాడు అనమాట. వాడు ఆయుధాలు లాగేసుకుని. యోధులు దేవుణ్ణి ఎరిగిన వారు, వాస్తవానికి వారు దేవుడని చెప్పుకున్నాడు. దేవుడే. ధర్మశాస్త్రం అనే నిబంధన ఉంది యూదుల చేతిలో. కానీ ధర్మశాస్త్రం కలిగి ఉన్నప్పటికీ వారు పాపం మానుకోలేదు. కాబట్టి ధర్మశాస్త్రము వారికి ఏం సహాయం చేయలేకపోయిందన్నమాట. అటు దేవుణ్ణి ఎరుగని అన్యజనులు ఉన్నారు. వారు దేవునిగా మహిమపరచుకోకుండా బొమ్మల్ని, పక్షుల్ని దేవుని రూపాలుగా మార్చుకుని వారు సృజిస్తున్నారు. ఓ పక్క అన్యజనులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని ఉగ్రతకు పాత్రులు. మరోపక్క ధర్మశాస్త్రం కలిగిన యూదులు ధర్మశాస్త్రం సంబంధమైన నీతిని విడిచిపెట్టి స్వనీతిని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు పాపులే. అందరూ అపవాది యొక్క బందీకాణంలో ఉన్నారు. ఇప్పుడు దాని నుంచి విడిపించేది ఎవరు? కానీ అక్కడ ఉన్న మనుషులందరూ, యేసుప్రభు శిష్యులు సహా, యేసుప్రభుని ఏమని ఆలోచన చేస్తున్నారంటే, ఈ యేసు మమ్మల్ని ఉద్ధరిస్తాడు. ఎక్కడి నుంచి? రోమా ప్రభుత్వం నుండి, రోమా ప్రభుత్వపు అధికారం నుండి మమ్మల్ని విడిపిస్తాడు అని యేసు ప్రభు శిష్యులు సైతము యేసు ప్రభు వెంటపడ్డారు. అనేక మంది అలాగే ఆలోచన చేశారు. భౌతికమైన వాటి మీదనే యేసు ప్రభువుని ఆలోచన చేశారే తప్ప వారి అంతరంగాలలో గూడు కట్టుకొని వారిని బానిసలుగా చేసుకున్న పాపాన్ని గెలవడానికి, పాప బందీకాణంలో నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, దేవుని ఉగ్రత నుండి ఎవరు తప్పిస్తారు అనే ఆలోచన అక్కడున్న మనుషులకు ఎవరికీ లేదు. ఆ వాటికొస్తే యేసు ప్రభు ఆత్మ సంబంధమైన పరిధిలో ఆలోచన చేసి పాపాన్ని గెలవాలి. ఇప్పుడు నేను పాపాన్ని గెలవాలి.
గెలవాలంటే ఏం చేయాలా? పాపాన్ని గెలవడం అంత సులువా? పాపము ఆది కాండం మొదలుకొని మానవ జాతి ప్రారంభమైంది మొదలుకొని పుట్టిన ప్రతి వారిని తాకుకుంటూ వారిని ఆత్మ సంబంధంగా చంపేసి వారి జీవం లేకోకుండా చేసి దేవునికి దూరస్తులుగా చేసి గెలిచిందది. ఎప్పటి నుంచి గెలుస్తున్నది? ఆది నుండి ఓటమి లేని ఛాంపియన్ పాపం తాకని వాడేవాడు. ఆ మాటకు వస్తే జ్ఞాని అయిన వాడు పాపాన్ని తాకలేదా? జ్ఞాని అయిన వాడు సొలొమోను. భూమి మీద ఉన్న వారిలో ఎవరికే అంత జ్ఞానం దేవుడి లేదు. ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను పాపం తాకలేదా? సొలొమోను అంటున్నాడు, ఏమంటున్నాడంటే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం జ్ఞాని అయిన సొలొమోనే ఏమంటున్నాడంటే భూమి మీద పాపం చెయ్యని వాడు ఎవడు అన్నాడు అనమాట. ఎవడు లేడు. ఆ మాటకు వస్తే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఈ మాట 46వ వచనంలో పాపం చేయని వాడు ఒకడును లేడు. అదనమాట. పాపం చెయ్యని వాడు ఒకడును లేడు. వారు నీకు విరోధంగా పాపం చేసిన వారు అన్నాడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ. కాబట్టి పాపం చెయ్యని వాడు ఒకడును లేడు. అందరూ పాపం చేసిన వాళ్ళే. కాబట్టి పాపము అధికారం కలిగిందై ఏలుబడి చేస్తుంది అనమాట. అపవాది దానికి అధికారి అయి ఉన్నాడు. అందరినీ బందీకాణంలో బానిసలుగా చేసుకొని ఏలుతున్నాడు అపవాది. లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకేం పని లేదు అని చెప్పేశాడు యేసు ప్రభు. యోహాను సువార్త 14వ అధ్యాయం అపవాదిని గురించి మాట్లాడుతూ యేసు ప్రభు అంటున్నాడు, ఇలాగన్నాడు ఆయన, లోకాధికారి అని ఆయన్ని గుర్తించాడు యేసు ప్రభు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో 14వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచూ ఉన్నాడు, నాతో వానికి సంబంధం. అదిగో ఎవరు వస్తున్నారట? లోకాధికారి. ఎవరు వాడు? లోకాధికారి అపవాది. లోకాధికారి వస్తూ ఉన్నాడు, నాతో వాడికి ఏం పని లేదు అదనమాట. కాబట్టి యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినములలో పాపాన్ని గెలవాలా, అపవాదిని గెలవాలా, వాడి ఆయుధాలని లాగేసుకోవాలా. ఆత్మ సంబంధమైన యుద్ధం, మరణాన్ని గెలవాలా. మహత్తరమైన ప్రణాళిక, సవాళ్లు యేసుప్రభు కళ్ళెదుటున్నాయి. ఇల్లు సంపాదించాలా, పెళ్లి చేసుకోవాలా, లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలా, అదిగో రోమ ప్రభుత్వం కూలదోచబడాలా అనేది యేసుప్రభు యొక్క జీవిత గమ్యం కాదు. ఆత్మ సంబంధమైన పరిధిలో మానవ జాతిని దేవునికి దూరం చేసిన అపవాదిని, వాడి ఆయుధాలైన పాపాన్ని, ధర్మశాస్త్రాన్ని, మరణ ప్రభుత్వాన్ని కూలదోల్చడమే యేసుప్రభు యొక్క జీవిత గమ్యమై ఉంది. కాబట్టి యేసుప్రభు మరణం వరకు ఈ సవాలును తన జీవిత విధానంలో కనపరుచుకుంటూ వచ్చాడనమాట. వాటిని గెలవడానికే జీవితం ఎటు తిరిగి. ఎవరున్నా సహోదరుడు, ఎవరున్నా తల్లి, దేవుని చిత్తం నెరవేర్చేవాడే అదనమాట. 12వ ఏటనే తల్లిదండ్రులు
యెరూషలేమును విడిచిపెట్టి సొంత ఊరికి వెళ్తూ ఉంటే యేసు ప్రభు యెరూషలేములోనే ఉండిపోయాడు. ఉండిపోయి 3 రోజుల తర్వాత చూసుకుందంట తల్లి మరియా. ఏది యేసు ఎక్కడున్నాడు, మనతో పాటు రాలేదే. 3 రోజులంత ప్రయాణం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చాడు యేసు. అప్పటికే యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసు. వచ్చి చూస్తే ఎక్కడున్నాడు? పరిసయ్యుల శాస్త్రుల దగ్గర, జ్ఞానుల దగ్గర కూర్చొని ప్రశ్నలు అడుగుతూ వారు వేసిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉన్నాడు. 12వ ఏటనే. కాబట్టి క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ఆయన విజయాన్ని సాధించడానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు. దేవుని యొక్క ఏర్పాట్లు కూడా ఉన్నాయి దీంట్లో భాగం. దేవుడు ఏర్పాట్లు చేశాడు. ఏర్పాట్లు చేసిన ఆయన యేసు ప్రభువుని బలపరుచుకుంటూ వచ్చాడు. అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ దేవుని శక్తి చేత యేసు ప్రభు జరిగించాడు. దేవుని శక్తి చేత సూచక్రియలు, అద్భుతాల వలన మనుషులు పాపం నుండి విడిపింపబడతారా? అపవాది బందీకాణాల నుంచి విడిపింపబడతారా సూచక్రియల, అద్భుతాల వలన? కాదు. మరి ఎలా విడిపింపబడతారు? పాపం నుండి విడిపింపబడాలంటే దేవుని యొక్క న్యాయ విధి, పాపానికి శిక్ష విధించబడాలి చెబుతారు. పాపానికి శిక్ష విధింపబడాలి. పాపం లేని రక్తం చిందించాలి. రక్తం చిందింపబడకోకుండా పాప క్షమాపణ అనేది జరగదు అన్నమాట. కాబట్టి పాపాన్ని గెలవాలంటే, పాపం నుండి మనుషుల్ని విడిపించాలంటే పాపం లేని రక్తాన్ని తన శరీరంలో యేసు ప్రభు పెంచి పోషించాలి. అది సవాల్, మొదటి సవాల్. ఆ సవాల్ని ఎదుర్కొనడానికి ఆయన చేసిన ఒకే ఒక నిర్ణయము, పాపము నాలో ప్రవేశింపకూడదు అని కంకణం కట్టుకున్నాడు. పాపం ప్రవేశించదు. పాపాన్ని ఎదిరించాలి. ఏ దేహంతో అయితే మనుషుడు పాపం చేస్తున్నాడో ఆ పాపము ఎదిరించడానికి ఈ దేహాన్ని ఉపయోగించుకుంటాను నేను అని ప్రభు అయిన యేసు శరీరం దానిగా ఉన్న దినాల్లో తన శరీరంలో పాపము చేయకుండా బతికాడు అన్నమాట. పాపం చేయకుండా బతికాడు. పాపం చేయకుండా బ్రతకడానికి ఆయన దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. కనిపించని అపవాదిని, వాని సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి యేసు ప్రభు కూడా ఆయుధాలున్నాయి. ఏంటి ఆయుధాలు? ఒకటి, పాపాన్ని ఎదిరించడానికి మొట్టమొదటి ఆయుధం ఏంటంటే దురాశ లేకుండా బతికాడు. దురాశ లేకుండా బ్రతికిన వాడు ప్రభు గణేష్. మొట్టమొదటి ఆయుధం, ఆయన దగ్గర ఉన్న మొట్టమొదటి ఆయుధం ఏంటంటే దురాశ లేకుండా బతికాడు. శరీరంలో దురాశ కలిగిన వాడు పాపం చేస్తాడు. పాపానికి మూలము స్వకీయమైన దురాశ అన్నమాట. నీ మనసులో ఎప్పుడైతే దురాశ పుట్టిందో అప్పుడు నిన్ను అది పాపానికి నడిపిస్తుంది. పాపం చేయకోకుండా ఉండడానికి దురాశ లేని వానిగా జీవితాన్ని కొనసాగించాడు అనమాట. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రతి వాడు స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు గొల్పబడిన వాడై పాపం చేయును అని చెప్పాడు. శోధింపబడును. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.
దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కరుడు. అదనమాట. నా ప్రియ సహోదరులారా, మరణం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకడు ఆత్మ సంబంధంగా చనిపోయాడంటే దాని మూలం ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ప్రారంభించబడిందంటే దురాశ చేత ప్రారంభించబడింది అన్నమాట. స్వకీయ దురాశ, సొంత దురాశ, శరీరాశ, అది నేత్రాశ, లోకాన్ని అనుభవించాలనే ఆశ. అదనమాట దురాశ. అది మనుషుడు కలిగి ఉన్నాడు అనుకో, దాని ఫలితము మరణమే. ఆత్మ సంబంధమైన మరణం అనమాట. అది దురాశ పరిపక్వమవుతుంది. స్వకీయమైన దురాశ చేత మనుషుడు ఏమవుతాడు? ఈడువబడతాడు. ఆ సమయంలో ఆ తప్పు చేయాల్సి వచ్చింది అంటాడు. ఎందుకు వచ్చింది? ఈడ్చబడుతున్నాడు దురాశ చేత. అది గెహజీ, ఎందుకు ఆ డబ్బును ఆశించావు నువ్వు? దురాశ ఈడ్చుకొని పోతుంది గెహజీని. ధనాపేక్ష దురాశ కలిగిన వాడై గెహజీని ఈడ్చుకొని పోతుంది. అమ్మునోను, ఎందుకు నీవు అంత ఘోరమైన పాపాన్ని చేశావంటే నాలో ఉన్న దురాశ, కామాతులత నన్ను ఈడ్చుకొని పోయింది అని చెప్పేశాడు. మనుషులో దురాశ లేకోకుండా జీవితాన్ని కొనసాగించడం అనేది ఒక పెద్ద సవాల్. ప్రభు అయిన యేసు దురాశ లేనివాడై జీవితాన్ని కొనసాగించి పాపాన్ని గెలిచాడు. దురాశ కలిగిన ప్రతి వాడిని పాపం ఏం చేస్తుంటుందని చెప్పాడు. దురాశ చేత ఈడవబడిన వాడై మరులు కొల్పబడిన వారై. అదిగో, ఏం కాదులే పాపం చేస్తే, ఈ దురాశ నెరవేర్చుకుంటే ఏం కాదులే, అది మరులు కొల్పబడడం అన్నమాట. మరులు కొల్పబడిన వాడై ప్రతివాడు శోధింపబడతాడు. శోధన ఎప్పుడైతే దురాశ ఉంటుందో లోపల, అట్నుంచి వాడు ఈడవబడుతుంటాడు, అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ తర్వాత శోధింపబడతాడు. శోధింపబడిన వాడు ఆ శోధన ఏం చేస్తుంది? లోపల మనసులో రోజు రోజుకు అది పెరుగుతూ ఉంటుంది. శోధన అనేది రోజు రోజు ఏం చేస్తుంది? అది పెరుగుతుంది, పరిపక్వం అవుతుంది అన్నాడు. దాన్ని పండుతుంది. అది పక్వత. ఆ తర్వాత పాపము, ఆ తర్వాత మరణము. చూసావా దాని లైన్ ఎలాగుందో? దురాశ చేత ప్రారంభించబడి నేరుగా మరణానికి తీసుకెళ్తుంది. అనంతపురంలో బస్ ఎక్కాను. బస్ ఎక్కితే నేరుగా తాడిపత్రికి వచ్చేది కాదు, మధ్యలో స్టేజ్లు ఉన్నాయి. అలాగున పాపము దురాశ చేత ప్రారంభించబడి మధ్యలో స్టేజ్లు అన్నమాట. సమయం ఉంది. దురాశ చేత ఈడవబడిన వాడై మరులు కొల్పబడిన వాడై శోధింపబడతాడు. శోధన ఏం చేస్తుందంటే పరిపక్వత చెందుతుంది. ఆ తర్వాత పాపాన్ని కట్టది. మానవ జాతి అయిన ప్రతివాడు పాపం చేసిన వాడే. ఇదిగో ఈ లైన్లో పాపం చేసిన వాడే. ప్రభు అయిన యేసు ఈ లైన్ ని సంపూర్ణంగా ఇదిగో ఈ దురాశని ప్రారంభంలోనే కొట్టేశాడు తన జీవితంలో. దురాశ లేకుండా బతికాడు. అది పాపాన్ని జయించడానికి ప్రభు అయిన యేసుకున్న మొదటి ఆయుధం ఏంటంటే దురాశ లేదు. ధనాన్ని సంపాదించుకోవాలన్న దురాశ కానీ, ఆ శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవాలనే దురాశ కానీ, ఈ లోకాన్ని అనుభవించాలనే దురాశ కానీ ప్రభు లేదు. లేనివాడు ఏం చేశాడంటే పాపాన్ని జయించడానికి కంకణం కట్టుకున్నాడు. ఆయనకి శోధనలు ఉన్నాయి. శోధన లేకుండా ఎవరు ఉండరు. మానవ జాతి శరీరం ఉంది కాబట్టి యేసుప్రభుకు శోధనలు ఉన్నాయి. అయితే శోధింపబడినప్పటికీ అతను యేసుప్రభు శోధనలో నిలిచిన వాడు కాదనమాట. మన వల్లే శోధింపబడ్డాడు, కానీ పాపం చేయలేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడింది.
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో తాను శోధింపబడి అదనమాట, శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు. మనవలే శోధింపబడ్డాడు. హెబ్రీ పత్రికలో మరొక వచనాన్ని చూస్తాం. మనవలే శోధింపబడినను పాపం లేని వాడిగా ఉన్నాడు అని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనవలే శోధింపబడి సరే ఉన్నీలేండి. అయితే విషయం గుర్తుపెట్టుకో, మనవలే శోధింపబడ్డాడు కానీ పాపం లేని వాడిగా జీవితాన్ని కొనసాగించాడు అనమాట. ప్రభు యేసు పాపాన్ని ఎదిరించడానికి దురాశ లేని వాడిగా బతికాడు. ప్రభు యేసు పాపాన్ని ఎదిరించడానికి దేవుడు సముఖానికి వెళ్ళి 15వ వచనం చదవండి. 4:15 కరెక్ట్. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని, మన బలహీనతల యందు మనతో సహా అనుభవం కలిగిన వాడు లేనివాడు కాడు గాని, అంటే కలిగిన వాడు అని అర్థం. సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉంటాదన్నమాట. కాబట్టి యేసు ప్రభువు శోధింపబడ్డాడు, శరీరం ఉంది కాబట్టి శోధనకు గురి కాలేదు, శోధనలో నిలిచలేదు. శోధింపబడిన వాడు పరిపక్వత చెందుకోకుండా దాన్ని ఏం చేశాడంటే కట్ చేశాడు ఎప్పటికప్పుడు దురాశలో. కాబట్టి యేసు ప్రభు కల్వరి శిలువలో పాపాన్ని జయించాడు. పాపాన్ని జయించడం మామూలు సమాచారం కాదు. అది పాపాన్ని జయించడానికి మొట్టమొదటిగా దురాశ లేనివాడు, 2 దేవుని సముఖంలో ప్రతి దినము ప్రార్థించేవాడు. దేవుని సముఖంలో ప్రార్థన యేసు ప్రభు యొక్క ఆయుధమై ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి తాను భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నదన్నమాట. కాబట్టి యేసు ప్రభు దేవుని సముఖంలో ప్రార్థించేవాడు, ఏడ్చేవాడు. నాకు సహాయం చెయ్యి తండ్రి, నాకు సహాయం చెయ్యి. పాపాన్ని గెలవడానికి, పాపం లేని రక్తాన్ని నా శరీరంలో పెంచి పోషించడానికి సహాయం చేయి. కాబట్టి క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో పాపాన్ని జయించడానికి దేవుడి సముఖంలో ప్రార్థన చేసేవాడు, ఏడ్చేవాడు. చెప్పాను మీకు ఒకసారి, నీవెప్పుడైనా నీ శరీరంలో పుట్టే కోరికలను పాపానికి నడిపించుకోకుండా స్టాప్ చేసుకోవడానికి, ఆపడానికి దేవుడి సముఖంలో ఏడ్చావు నువ్వు ఎప్పుడైనా? అనారోగ్య పరిస్థితి వస్తే, యాక్సిడెంట్ అయితే అప్పుడు ఏడుస్తావే గాని నీ శరీరంలో పుట్టే కోరికలు, దురాలోచనలు, చెడుతనం, దాని కొరకు తండ్రి నాకు సహాయం చేయి అని ఎప్పుడైనా ఏడ్చావా? అలాంటి అనుభవం మన జీవితంలో లేదు. ఆ మాటకొస్తే ప్రభు అయిన యేసు ప్రతిరోజు దేవుడి సముఖానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ఏడుస్తాడు. ప్రార్థనలో దేవుడు సమాధానం ఇస్తూ ఉంటాడు. నీ వీపు దున్నబడుతుంది, నీ చెంపలు చెక్కిళ్ళు పెరికివేయబడతాయి, సమాచారం వస్తూ ఉంటుంది. ఆ సమాచారం సరే 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 విధేయుడు అనమాట. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు ప్రభు గణేష్. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనంలో, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనంలో, అలసిన వారిని ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు ప్రతి ఉదయమున వినుబుద్ధి పుట్టించుచున్నాడు.
శిష్యునికి తగినట్టు యెషయా గ్రంథము 50 అధ్యాయం 4వ వచనంలో అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్టుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నాకు సహాయకుడు, వినుబుద్ధి పుట్టింపగా ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. అదనమాట, దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాడుగా వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుగువే వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖం దాచుకోలేదు. ప్రభువుకి యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను అదనమాట ప్రార్థన చేస్తాడు. దేవుడి సొంతంలో దేవుడు సమాధానం ఇస్తూ ఉంటాడు. యేసు ప్రభు పాపాన్ని జయించడానికి దేవుడి సముఖంలో వెళ్ళి ప్రార్థిస్తాడు, ఏడుస్తాడు. ప్రతిరోజు ఏడ్బే, మహారోదన, కన్నీళ్లు. ఎవరికి? మరణం నుండి తప్పింపగలిగిన దేవునికి. అదనమాట, పాపాన్ని జయించడానికి ప్రభు యేసు దురాశ లేని వాడై, ప్రార్థనా జీవిత అనుభవం కలిగిన వాడై, ఆ తర్వాత యేసు ప్రభు పాపాన్ని జయించడానికి ఆయనకున్న మరొక ఆయుధం ఏంటంటే అవమానాన్ని నిర్లక్ష్యపరుస్తాడు. అవమానం జరిగింది, జరిగితే జరగలే అంటాడు. అవమానాన్ని నిర్లక్ష్యపరచడము ఆత్మ సంబంధమైన బలమై ఉంటది. అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు ప్రభు యేసు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగంటూ ఉన్నాడు. హెబ్రీ రచయిత పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఇలా తెలియజేశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున పన్నెండవ అధ్యాయం 2వ వచనంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపరిచి సిలువను అదనమాట. మూడవది, అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. గుర్తుపెట్టుకో, ఒకరిని కత్తితో పొడుసు, వాడు బాధపడతాడు. ఆ గాయం మానిపోయిన తర్వాత నువ్వు చేసింది కూడా మర్చిపోతాడు. కానీ అందరి ఎదుట అవమానపరచు, వాడు మరణం వరకు గుర్తుపెట్టుకుంటాడు దాన్ని. కత్తి పోటైనా మానిపోయిన తర్వాత ఆ గాయం చేసిన వాడిని క్షమిస్తాడేమో గాని అవమానపరిచిన వాడిని సహించుకోలేని మానవ స్వభావం వాస్తవానికి. ప్రభు యేసు ఏ జనాంగం మధ్యలో సూచక్రియలు చేశాడో, అద్భుతాలు చేశాడో, ఏ జనాంగం మధ్యలో రాజుగా కొనియాడబడ్డాడో ఆ జనాంగం మధ్యలోనే సిలువైపడ్డాడు. ఎంత అవమానం అది! ఏ జనమైతే యేసు ప్రభుని దావీదు కుమారుడా అని కేకలేశాయో ఆ మనుషుల నాలుకలే ఏం చేశాయంటే ఆయన్ని సిలువై అని మాట్లాడాయి. అర్థమవుతుందా అవమానం ఎంత ఘోరంగా ఉందో? యేసు ప్రభు ముఖం మీద ఒక చెంగు కప్పి పిడిగుద్దులు గుద్ది, రాజా నిన్నెవరు కొట్టారో చెప్పుకో. ఎవరు ముందు కొట్టారు? అవమానం. ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకొని పోయి
అవమానాన్ని నిర్లక్ష్యపరిచాడు అనమాట. మరలా అట్లా గుర్తుపెట్టుకో, పాపాన్ని గెలవాలంటే అవమానమును నిర్లక్ష్య పెట్టాలి. యేసు ప్రభువు సూచించిన సూత్రం అది. అవమానాన్ని భరించలేకోకుండా తిరుగుబాటు చేస్తావే, మరలా తిరిగి మాట్లాడతావే, అది ఓడిపోవడం. లోకం ఏమంటదంటే, ఏమరా వాళ్ళు అన్ని మాటలంటే ఒక్క మాట కూడా అనుకోకుండా వచ్చావంటది లోకం. దానికి తెలియదు అది. ఒక 2 మాటలంటే 10 మాట్లాడాలా, అప్పుడు గెలిచినట్టు. లోకం యొక్క భాషలో కొట్టిన వాడిని మరలా 10 దెబ్బలు కొట్టాలా, అది గెలవడం లోకం యొక్క భాషలో. కానీ దైవ స్వభావం అలాంటిది కాదు. దైవ స్వభావం ఎలాంటిదంటే అవమానమును నిర్లక్ష్యం చేసేది. అది కొట్టిన వాడిని తిరిగి కొట్టేది కాదు. అది కొట్టిన వాడే అయ్యో అన్యాయంగా కొట్టానే అనే భావన వాని హృదయంలో పుట్టేటట్టు అవమానాన్ని సహించుకోవడం అది. కాబట్టి యేసుప్రభు కల్వరి శిలువలో అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోవాలా. యేసుప్రభు మరణం పొందిన తర్వాత రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత యూదుల మీద కక్ష పెంచుకొని వాళ్ళని ఏమన్నా చేశాడా? నా అధికారం రాని నీ సంగతి చూస్తా, అదే అలాంటోడు కాదు యేసుప్రభు. అవమానమును నిర్లక్ష్యం చేసి అదనమాట. ఏ అవమానం అయితే తట్టుకోలేము, అంత అవమానం చేశాడయ్యా నాకు, నేను తట్టుకోలేకపోయాను అంటాం మనం. కానీ యేసుప్రభుకు జరిగిన అవమానం కంటే నీకు జరిగిన అవమానం పెద్దదేం కాదు ఆ మాటకు వస్తే. కాబట్టి అవమానమును నిర్లక్ష్యం చేశాడు ప్రభు యేసు. దేని కొరకు? ఇదంతా పాపాన్ని జయించడానికి. నన్ను అవమానపరిచాడని యేసుప్రభు రెచ్చిపోయాడు అనుకో, రెచ్చిపోతే ఏం జరుగుతుంది? పాపం చేస్తాడు. పాపం చేస్తే ఏం జరుగుతుంది? పాప క్షమాపణకు పాపం లేని రక్తము ఆయన శరీరంలో ఉండదు. ఎంత ఆలోచన చేశా. రక్తం లేకపోతే దేవుని చిత్తము నెరవేర్చబడదు. అపవాది సింహాసనము అలాగే ఉండిపోతుంది. కాబట్టి ప్రభు యేసు ఏం చేశాడంటే పాపాన్ని జయించడానికి దురాశ లేని వాడై ప్రార్థనా జీవితం కలిగి దేవుడి సన్నిధిలో అవమానాన్ని నిర్లక్ష్యపరిచి, అంత మాత్రమే కాదు, శిలువ ఘోరమైన శిక్ష. మీకు చెప్పాను ఇంతసేపు, శిలువ మరణము ఘోరమైన శిక్ష. ఆ మాటకు వస్తే యేసు ప్రభుని తెల్లవారుజామున భటుల్ని తీసుకొని పోయి, సైనికులను తీసుకొని పోయి, తెల్లవారుజామున ఆయన ప్రార్థన చేసుకుంటుంటే గెత్సేమనే తోట దగ్గర పట్టుకొచ్చారు. తెల్లవారి దగ్గర నుంచి చీకటి పోయి వెలుగు వచ్చింది, సూర్యుడు వచ్చాడు. ఉదయం 9 అయింది. ఈ 9 సమయంలో పిలాతు దగ్గర నిలబడ్డాడు ప్రభు యేసు. ఎన్ని కోట్లు తిరిగాడు తెలుసా యేసు ప్రభు? 4 కోట్లు తిరిగాడు. 4 కోట్లు తిరిగాడు. జిల్లా కోర్టు, రాష్ట్ర కోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు అన్నట్టుగా ప్రభు యేసు 4 కోట్లకు తిరిగాడు. 4 కోట్ల పాపం రుజువు కాల. ఈయన ఏ పాపం చేయలేదు అని పిలాతే సాక్ష్యం ఇచ్చాడు. ఆయన శరీరంలో పాపం లేదు. పాపము లేని జీవిత విధానాన్ని జీవించాడు ప్రభు యేసు. రుజువు చేయబడింది పాపం లేదని. అయినా కూడా మనుషులు ఏం చేశారంటే సిలువేయి అని చెప్పేశారు. కాబట్టి పాపాన్ని ఎదిరించడానికి ప్రభు యేసు ఏం చేశాడంటే 4వది ఘోరమైన శిలువ మరణాన్ని అనుభవించాడు. 9 గంటలకు ఆయన్ని యెరూషలేము వీధుల గుండా తీసుకెళ్తున్నారు. ఉదయం 9 అక్కడి నుంచి ఆయన్ని సిలువేశారు. సిలువేసిన తర్వాత సిలువలో 3 గంటల వేళ, మధ్యాహ్నం 3 గంటలకి ఆయన ప్రాణం పోయింది. ఈ మధ్యలో ఉండే కొరడా దెబ్బలు, అవమానము, హేళన, ఈ మధ్యలో మనుషులు ఆయన్ను అవమానపరిచేది, ఈ మధ్యలో కొరడ దెబ్బలు, శరీరం అంతా దున్నబడింది అనమాట. ఈ మధ్య కాలంలో దున్నబడింది.
రక్తము శరీరం నుండి ఏరులై పారుతుంది. అన్ని దెబ్బలు తిన్నా కూడా సిలువను యెరూషలేం వీధుల గుండా తీసుకొని పోయి గొల్గొతా కొండ దగ్గరికి తీసుకెళ్ళాల. లాగుకుంటూ బలహీనతతో అప్పటికే దేహంలో సారం పోయింది. ఆ మానును మోయలేని పరిస్థితి పోయినేసు పక్కనే ఒక సీమోను అనే ఒక వ్యక్తిని పిలిచారు యేసు ప్రభు యొక్క సిలువను మోయడానికి. ఆ సీమోను వచ్చాడు, కొద్దిసేపు మోసాడు, కానీ యేసు ప్రభు అంగీకరించలా. మళ్ళా తన శిలువతో ఎత్తుకున్నాడు. ఎత్తుకొని నేరుగా గొల్గొతా కొండ దగ్గరకు వచ్చాడు. ఆ వీధులు కూడా ప్రభు యేసు రక్తము అంటూ గొల్గొతా కొండ దగ్గరికి రాగానే ఆల్రెడీ సిద్ధపరుచుకున్న ఆయుధాలతో మేకులతో సిద్ధంగా ఉన్న సైనికులు ఏం చేశారంటే ఆయన పై వస్త్రాన్ని తీసేశారు. ఎర్రని వస్త్రం తీసేసి ఆ చీట్లు వేసి ఆ వస్త్రం కొరకు చీట్లు వేసుకున్న తర్వాత ఆయన చేతులు లాగి ఆ మోనికి వేలాడి తీశారు. మేకు కొట్టాడు. ఏ టైం అది? మధ్యాహ్నపు వేళ. యెరూషలేం ప్రాంతంలో విపరీతమైన ఎండ ఉంటుంది. విపరీతమైన ఎండ. ఒక చిన్న గాయం తగిలితేనే దానికి ఏదైనా ఎండ తగిలితే తట్టుకోలేమే. శరీరం అంతా గాయాలతో రక్త సిక్తమై ఉంటే ఎండకి మరింతగా గాయం పెరుగుతుంది. అది బాధ, వేదన. ఆ ఎండకి అలాగే సిలువేశారు. ఆ రక్తం, ఆ సిలువ, ఆ మేకు ఈ శరీరాన్ని చీల్చుకుంటూ వస్తుంది. కాళ్ళ దగ్గర వంగకోకుండా ఉండడానికి మరలా కింద ఒక మేకేశారు. ఇంకెక్కడ ఆయనకి మహావేదన. సిలువను సహించి అని చెప్పేశాడు. అది 4వది. సిలువను సహించాడు. మామూలుగా అయితే ఎవరైనా సిలువేయబడితే ఆ బాధని తట్టుకోలేక సిలువేసిన రోమ ప్రభుత్వాన్ని, సిలువేసిన సైనికుల్ని, ఆ చుట్టుపక్కల ఉన్న వారిని తిడతారంట. ఘోరంగా తిడతారు ఆ బాధ తట్టుకోలేక. కానీ ప్రభు అయిన యేసు ఆ బాధను భరించాడే కానీ ఎవరిని తిట్టినవాడు కాదు. పైపెచ్చు వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని అబ్బో మహత్తరమైన జీవిత విధానం. ఘోరమైన శిలువ మరణాన్ని ఆయన భరించాడు. పాపాన్ని ఎదుర్కొన్నాడు అనమాట. ఎంతగా ఎదుర్కొన్నాడంటే రక్తము తన శరీరంలో సంపూర్ణంగా ఖాళీ అయ్యేంత వరకు పాపాన్ని ఎదిరించాడు. అది చదువుతాం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో. ఇంత గొప్ప సాక్షి సమూహం 1వ వచనం. అది 2వ వచనంలో మనల్ని ఆవరించి ఉన్నందున అదనమాట మనం కూడా ప్రతి భారమును సులువుగా చిట్టులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచి అదిగో సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. మీరు అదిగో పడకయు అలసిపోలేదు ప్రభు అయిన యేసు. అలసట పడకయు మీ ప్రాణమును విసుకోకుండా ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే. అదనమాట. పాపాత్ముల యొక్క తిరస్కారాన్ని ఎదుర్కొన్నాడు శిలువ మరణంలో. మామూలు మనుషులు కాదు తిట్టింది, పాపాత్ములు తిడుతున్నారు. ఇప్పుడు పాపాత్ములు చేసిన తిరస్కారం అంతయు సహించి విసుకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్పు అనే ఆయుధాన్ని ధరించుకున్నాడు. తలంచుకునుడి మీరు పాపముతో పోరాటంలో అదిగో మీరు పాపముతో పోరాటంలో రక్తం కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. రక్తం కారునంతగా ఎదిరించాడు అనమాట యేసు ప్రభు. నా ప్రాణం పోయినా కానీ నేను పాపం చేయను. అది యేసు ప్రభు యొక్క అంతరంగపు తీర్మానం. పాపము
చేయకోకుండా ఉండడానికి తన రక్తము సంపూర్ణంగా శరీరంలో ఖాళీ అయిపోయినా పాపం చేయలేదన్నమాట. మనం అంతగా పాపాన్ని ఎదిరిస్తామా? ఆదాము పాపాన్ని ఎదిరించాడు, కొద్దిసేపు పాపంతో పెనుగులాడాడు. ఆదాము తన భార్య యొక్క తిరస్కారాన్ని కొద్దిసేపు వాదమాడాడు, తిననంటే తిననన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఓడిపోయాడు ఆదాము. తన భార్య మాట విని పండు తిన్నాడు. కొద్దిసేపు వాదమాడాడే కానీ ఆ తర్వాత ఓడిపోయాడు ఆదాము. కానీ ప్రభు అంటే యేసు పాపాన్ని గెలవటంలో తన జీవిత కాలమంతా దాన్ని ఎదిరించడానికి రక్తమైనా చిందిస్తాడు కానీ పాపం చేయడు. మనం పాపాన్ని ఎదిరించడంలో ఇంత ఖచ్చితమైన నిర్ణయం కలిగి ఉన్నామా మనం? ఇంతకీ మనమేమంటామంటే పాపం అంత అయిపోయిన తర్వాత అంటాం. ఏమంటాము? పాపం చేసిన తర్వాత ఎవరు అంత నీతిమంతులు లేరు లేప్ప, ఎవరినో చూస్తావు, ఏదో ఈ చిన్న తప్పు జరిగింది అంటాం. మనం పాపాన్ని మనం అంత లెక్క కట్టాం. వాస్తవానికి దాన్ని ఎదిరించడానికి ఒక అడుగు కూడా ముందుకేయం. వాళ్ళనేమందాంలే, వాళ్ళు ఏదో చేసుకుంటూ పోయారు, నేను కూడా చేద్దాం అంటాం. రాజీ పడిపోతాం పాపంతో, మనం సర్దుబాటు చేసుకుంటాం పాపంతో. కానీ ప్రభు అయిన యేసు రాజీ పడిన వాడు కాదు, సర్దుబాటు చేసుకున్నవాడు కాదు. నేరుగా దాన్ని రక్తంతో ఎదిరించాడు. రక్తంతో. నా రక్తం కారినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, పాపమా నీకు లొంగనంటే లొంగను. అదనమాట. దయతో గుర్తుపెట్టుకో, నేను క్రీస్తు శిలువ మరణాన్ని అంగీకరించాను అంటే దాని అర్థం ఏంటంటే ఇక మీదట పాపం చేయకుండా బతుకుతాను. యేసుని ఎరుగుదువా? అయితే యేసు శిలువ మరణాన్ని ఎరిగావు. శిలువ మరణంలో యేసు ప్రభువు పాపాన్ని ఎదిరించడంలో రక్తం కారునంతగా అదనమాట పోరాటం. అది ఒక ఆయన పాపాన్ని ఎదిరించడానికి ప్రయత్నం చేశాడు, హతసాక్షి అయ్యాడు. ఎవడు? హేబేలు. హేబేలు ఏం చేశాడంటే పాపాన్ని ఎదిరించాడు, నీతిగా బతుకుతున్నాడు. నీతిగా బతుకుతుంటే సొంత అన్నే తమ్ముడిని పొట్టను పెట్టుకున్నాడు. హతసాక్షి అయ్యాడు హేబేలు. పాపాన్ని ఎదిరించాడు, రాజీ పడలేదు. అయితే హేబేలు కంటే ఉన్నతమైన రక్తం కలిగిన ప్రభు అయిన యేసు, పాపం లేని రక్తం కలిగిన యేసు, అమూల్యమైన రక్తం కలిగిన యేసు ఏం చేశాడంటే పాపాన్ని రక్తం కారునంతగా ఎదిరించాడు. ఒక ఉదాహరణ, ఆయన ఒక సువార్తికుడంట. తన భార్య సువార్తకు అంతగా లోబడినది కాదు. ఒక రోజున హాలిడే వస్తే ఏమండి సినిమాకి వెళ్దాం అనిందంట. సినిమాకి వెళ్దాం అంటే నేను రాను అన్నాడు. ఇతని నేను రాను. వాదం పెట్టుకుంది ఆ తల్లి. వాదం పెట్టుకుని ఎటు తిరిగి నువ్వు రాకపోతే నన్ను సినిమా టాకీస్ దగ్గర తీసుకెళ్ళావు, నీ సావు నువ్వు సావు, నేనైతే రాను అని నేరుగా ఆమెని టాకీస్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆమె నేరుగా కారులో నుంచి దిగి టాకీస్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని 3 గంటల సేపు సినిమా చూసి మరలా వచ్చింది. అంతసేపు ఈయన కారులోనే కూర్చొని ఉన్నాడు. వెళ్ళవా నువ్వు నీ భార్యతో పాటు? అదే చదువుతాను చావుని, నాకు అవసరం లేదు. పాపంతో రాజీ పడేవాడిని కాదు నేను, అలాంటిది కాదు. అలాగున్న ఒక కఠినమైన జీవిత విధానం, పాపాన్ని ఎదిరించడానికి కఠినమైన నిర్ణయాలు అవసరం. మనమేమంటాం, వాడి ఇష్టం నెరవేర్చడానికి పోదాంపా అంటాం. ఆ భార్య కోరింది కదా, కోరిక ఎనలేని కోరిక, ఆ పదా అంటాం. మనం రాజీ పడిపోతాం, సర్దుబాటు చేసుకుంటాం. కానీ ప్రభు అనేసి అలాంటి వాడు కాదు. అదే నువ్వైతే అయ్యిండని, నేను మాత్రం అలా కాదు. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే యేసు శిలువ మరణంలో సాధించిన విజయము నీకు తేటగా అర్థమైతే పాపాన్ని ఎదిరించడం ఎలాగో ఆయన ద్వారా నేర్చుకుంటావు. మనం పాపాన్ని ఎదిరించడం అంటే అంత సులువు కాదు.
శరీరంలో కోరికలు పుడతాయి, దురాశ కలుగుతుంది. ఆ దురాశను అక్కడే చంపేయాల, లోపల తుంచేయాలి దాన్ని. లేదనుకో అది నీ మీద పడి పరిపక్వమయ్యి పాపాన్ని కంటది. పాపము మరణాన్ని కంటది. ప్రార్థన జీవితం లేకపోతే పాపానికి నువ్వు ఓడిపోతావు, పాపం గెలుస్తుంది. 3, అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టకపోతే అవమానం పనిచేశారు నన్ను అని రెచ్చిపోయి వాడిని ఏదో ఒకటి చేస్తావు నువ్వు, అది నీ సాక్ష్యాన్ని దెబ్బతింటది. ఆ తర్వాత శిలువను సహించాడు, కొరడ దెబ్బలు. ఆ తర్వాత ఘోరం పాపాత్ములు చేసే తిరస్కారాన్ని సహించాడు, ఓర్చుకున్నాడు ప్రభునేష్. ఓర్పు సహింపు అనే ఆయుధాన్ని ధరించుకున్నాడు ఆయన, ఒక వస్త్రాన్ని ధరించుకున్నాడు ప్రభునేష్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమంటున్నాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. అదనమాట శ్రమపడే మనస్సు. నేను శ్రమపడాలి ఈ శరీరంలో, పాపానికి లోనుగా పోకుండా. శ్రమ పాపం చేయకోకుండా ఉండడానికి శ్రమ, ధన సముపార్జన కోసం శ్రమ కాదు సుమా. పాపం చేయకోకుండా ఉండడానికి, శరీరాన్ని గెలవడానికి శ్రమ పడ్డాడు ప్రభుదేశ్. ఓర్చుకున్నాడు. శ్రమపడే మనస్సు ఆయుధంగా ధరించుకున్నాడు. అదనమాట. నువ్వు ఏమన్నా చేసుకో శిలువ మీద, నేను మాత్రం పాపం చేయను. పాపం చేస్తే నీకు బానిసనవుతా. నీకు బానిసనైతే మానవ జాతి పాప విమోచన లేదు. పాప విమోచన లేకపోతే దేవుని చిత్తం నెరవేర్చబడదు. అబ్బో, నేను వచ్చింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. కాబట్టి ప్రభువు యేసు పాపాన్ని ఎదిరించడానికి ఆయన ధరించిన ఆయుధాలు ఏటో మనకు తెలిసినప్పుడు, ఈ రోజున పాపాన్ని గెలవడానికి శరీర కోరికలు, ఇచ్చలు, లోకాశలు, లోకాన్ని జయించేది ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు దగ్గర నుంచి వస్తుంది అనమాట. అదే ఆయన మాదిరి మనకు పాపాన్ని జయించడానికి. నేను జయించాను, కావాలంటే చూడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. దానికంటే ముందు యేసు ప్రభు మొదటిగా పాపాన్ని జయించాడు, రెండవదిగా లోకాన్ని జయించాడు. లోకం మీద విజయం సాధించాడు ప్రభునేష్. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతాం. చూస్తాను లేఖన భాగం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభు లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించడం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించడము అన్నమాట. శరీరాన్ని జయించడం. చదువు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాడినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. ఆశ గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచున్నాడు. అదనమాట. లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి. అది లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వాటిని జయించిన వాడు యేసు ప్రభు. నేను లోకాన్ని జయించాను, నా యందు విశ్వాసం ఉంచేవాడు లోకాన్ని జయిస్తాడు అని చెప్పేశాడు యేసు ప్రభు. నేను లోకాన్ని జయించాను అంటే దేన్ని జయించాడు? శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని జయించాడు. అక్కడే అంటున్నాడు. 2వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతాం.
చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి ఆయన నామమును బట్టి పాపములు క్షమింపబడినవి ఆ, కనుక గనుక నీకు రాయిచున్నాను. రాయిచున్నాను. తండ్రులారా, తండ్రులారా, మీరు ఆది నుండి ఆ, ఉన్నవారిని ఎరిగి ఉన్నారు. గనుక మీకు రాయిచున్నాను. మనస్సులారా, ఉమ్. మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఉమ్. కనుక మీకు రాయిచున్నాను. అవును. చిన్నపిల్లలారా, ఉమ్. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక ఉమ్. మీకు రాయిచున్నాను. ఉమ్. తండ్రులారా, ఉమ్. మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. 5వ అధ్యాయం 1వ వచనం, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో యేసే క్రీస్తు ఉన్నాడని అదనమాట, యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మువాడు తప్ప దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు? యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మేవాడు దేవుని మూలంగా పుట్టాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును, పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించు, సహోదరుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతిమా, మైతిమా దేవుని పిల్లలను ప్రేమించున్న వారమని దాని వల్లనే తెలుగును. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ, అదిగో దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అదిగో యేసు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచితే లోకాన్ని జయించినట్టు లెక్క. చాలు, లోకాన్ని జయించావు. నేను లోకాన్ని జయించాను, నా విజయాన్ని నీకు కూడా పంచుతున్నా. అదనమాట విజయాన్ని పంచించే త్యాగశీలి ప్రభోడేష్. విజయాన్ని పంచించాడు మానవ జాతికి, లోకాన్ని జయించాడు. నేను లోకాన్ని జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వారిని నా కుడిపార్శ్వంలో కూర్చుని పెట్టుకుంటాను అన్నాడు ప్రకటన గ్రంథము. జయించు వాని గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాట, జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉండే ప్రకారము జయించు వాణిని నేను అలాగ చేస్తాను అని చెప్పేశాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనంలో, అదిగో నేను జయించి నా తండ్రితో కూడా, అదనమాట ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుని చెదను. అదనమాట. కాబట్టి యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు, ఆయన ఎరిగిన వాడు, ఆయన శిలువ మరణాన్ని ఎరిగిన వాడు లోకాన్ని జయించాడు. విశ్వాసం ద్వారా జయించాడు అనమాట. తర్వాత 3వది, కల్వరి శిలువలో యేసు ప్రభు యొక్క విజయాలలో 3వది ఏంటంటే సాతానుని జయించాడు. సాతానుని జయించాడు. సాతానుని నశింపజేశాడు. వాని అధికారం నుండి వాడిని కూలదోల్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణం ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను అదన్నమాట. ఏం జరిగింది శిలువ మరణంలో? ఆది నుండి మానవ జాతిని దేవునికి విరోధంగా తిప్పటంలో విజయాలు చేకూర్చుకుంటూ వచ్చిన అపవాదిని యేసు ప్రభు కల్వరి శిలువలో ఓడించాడు. మహాసంగ్రామం జరిగింది శిలువలో. నేను నమ్మాను శిలువని అంటావు. ఏమి నమ్మావు? అసలు శిలువలో ఏం జరిగిందో, ఆత్మ సంబంధమైన యుద్ధంలో యేసు ప్రభు పొందిన విజయాలు ఏంటో తెలియకోకుండా నీదొక నమ్మకమేనా? అది నీదొక నమ్మకమా? నేను నమ్మాను ఆ శిలువని. ఏం నమ్మావు అంటున్నా?
నమ్మడం అంటే ఏంటో తెలుసిన, యేసు ప్రభు కల్వరి శిలువలో సాధించిన విజయాలు ఆయనతో పాటు నువ్వు పంచుకోవడం. ఆయన పాపాన్ని జయించాడు, నీ శరీరంలో పాపాన్ని జయించాల. ఆయన లోకాన్ని జయించాడు, నీవు లోక సంబంధి కానట్టు బతకాల. ఆయన సాతానుని జయించాడు యుద్ధంలో, శిలువ మరణంలో. ప్రకటన గ్రంథం 12:7 ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో శిలువ మరణంలో జరిగిన మహాసంగ్రామం, యుద్ధం, అది పరలోకపు యుద్ధం అన్నమాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో పరలోకమందు జరిగిన యుద్ధం అంటే పరలోకంలో జరిగిన యుద్ధం కాదు, అది శిలువ మీద జరిగిన యుద్ధం. ఎవరెవరికి జరిగింది శిలువ మీద యుద్ధము? అపవాదికి, దేవుని పక్షాన క్రీస్తు ప్రభుకి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము అక్కడ మికాయేలు అని రాయబడినప్పుడు అక్కడ క్రీస్తును గూర్చి అన్నమాట వాస్తవానికి. ఎందుకంటే దేవుని యుద్ధాలు మికాయేలు వచ్చి జరిగించేది, ప్రధాన దూత. ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, అది వ్రాసినట్టుగా మనం చూడడానికి లేదు. మికాయేలు అంటే మికాయేలు కాదు, గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదు. పరలోకంలో యుద్ధం అంటే పరలోకంలో యుద్ధాలు జరగవు. ఎక్కడ జరుగుతాయి యుద్ధాలు? భూమి మీదనే జరుగుతాయి. ఎవరెవరికి జరిగింది యుద్ధము? అపవాదికి ఘట సర్పం అన్నాడు. అపవాది అని లేదు, ఘట సర్పం అన్నాడు. ఆ తర్వాత దేవుని పక్షాన వచ్చే మికాయేలు అన్నాడు. ఆ మికాయేలు దేవుని పక్షాన యుద్ధం చేసేవాడు పాత నిబంధనలో. ఆ తర్వాత క్రీస్తు ప్రభువుని గురించి చెప్పాడు అనమాట. అది ఏమంటున్నాడు? పరలోకమందు యుద్ధం జరిగింది, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలనని నిలవగా యుద్ధం చేసిన గాని ఓడిపోయారు. గనుక పరలోకమందు వానికి స్థలం లేకపోయాను, కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాదని సాతానని ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. భూమి అంటే భూమి కాదు, వాడు ఆది నుంచి భూమి మీదే ఉన్నాడు. మరి పడద్రోయబడ్డాడు భూమి మీద అంటే అర్థం ఏంటి? ఎవడైతే పాపం చేస్తున్నాడో వాడి దగ్గర పడి ఉన్నాడు వాడు. అదనమాట. ఆ భూమి మీద పడద్రోయబడెను. మరి ఒక గొప్ప స్వరం పరలోకమందు చెప్పడం వీటిని, రాత్రింబగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు అదనమాట. కాబట్టి యేసు ప్రభు కల్వరి శిలువలో ఆ మహాసంగ్రామంలో అపవాదిని ఓడించాడు. ఆది నుండి మహాఘట సర్పం అది మనుషుల్ని పాపం చేయించి దేవుడికి విరోధంగా తిప్పేవాడు. వాడు సుమారు 4000 సంవత్సరాల పాటు వాడి ఆధిపత్యము, వాడి సింహాసనము భూలోకమంతా వ్యాప్తి చెందింది. యేసు ప్రభు వచ్చాడు, మహాబలవంతుడు. ఆ బలవంతుడి మీద పడి వాడి ఆయుధాలు లాగేసుకొని వాడిని జయించాడు అనమాట. ఎటు తిరిగి నీ చేత పాపం చేయిస్తానని అపవాది, నువ్వేమన్నా చేసుకో, నేను పాపం చేయను అని యేసు ప్రభు. ఘోరమైన యుద్ధం శిలువలో. ఎవరు గెలిచారు? మనమేం చూస్తామంటే భౌతికంగా యేసు ప్రభు ప్రాణం పోయింది కాబట్టి ఓడిపోయాడు అనుకుంటాం మనం. ప్రాణం పోతే ఓడిపోయినట్టు కాదు, పాపం చెయ్యకోకుండా మరణించాడు. దాన్ని బట్టి అపవాది ఓడిపోయాడు, యేసు ప్రభు గెలిచాడు. పాపం చేయించుకోలేక అపవాది ఓడిపోయాడు. పాపం చేయకుండా బ్రతికి శిలువ మీద ప్రాణం పెట్టిన యేసు గెలిచాడు అన్నమాట. అది అపవాది ఓడింపబడింది. ఒక ఆయన ఇలా రాశాడు పుస్తకంలో, అపవాదికి నువ్వేం భయపడద్దు ఇక మీదట, ఎందుకంటే అది చచ్చిన పాము అన్నాడు అనమాట. చచ్చిన పాము అది పిల్లలు ఆడుకునే ప్రాంగణం. పాము వచ్చింది ఒకటి. పాము వస్తే పిల్లలంతా ఆ పాముని చూసి భయపడిపోయి
వాళ్ళ నాన్నకి చెప్పారు. వాళ్ళ నాన్న నేరుగా కట్టె తీసుకొని వచ్చి దాన్ని కొట్టి చంపేసాడు. తల మీద చితక కొట్టాడు. చితక కొట్టిన తర్వాత తన పిల్లల్ని పిలిచి, రేయ్ ఆ పాముని పట్టుకో అన్నాడు. ఆ పామది అన్నారు పిల్లలు. చచ్చిపోయిందిరా అది. సచ్చిన పాము అన్నమాట అపవాది. నేటికి మనుషుడు అపవాదికి భయపడుతూ ఉంటాడు. అపవాదికి ఎప్పుడు భయపడాలంటే, నువ్వు పాపం చేసి ఒప్పుకోకుండా ఉంటావే దేవుడి సముఖంలో, అప్పుడు అపవాది నీ మీద పెత్తనం చేస్తాడు. పాపం చేసిన వాడు ఒప్పుకొని విడిచిపెడితే అపవాది ఏం చేసుకోలేడు. దురాశ లేకోకుండా బతికితే అపవాది నిన్నేం చేసుకోలేడు. నీ శరీరంలో పుట్టే దురాశ, ఆ చెడుతనం, ఆ చెడు ఆలోచన దేవుడికి విరోధమైనది పాపము. అది లేకుండా ఉంటే అపవాది నిన్నేం చేసుకోలేదు. సత్క్రియలు చేయకపోతే అపవాది నీ దగ్గర ఉంటాడు. సత్క్రియలు చేస్తే అపవాది నీ దగ్గర ఉంటాడు. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట తెలియజేశాడు. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేయని ఎడలా, సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడలా అదనమాట. సత్క్రియ చేసేవని దగ్గరికి పాపం రాలేదు. వచ్చినా కూడా ఏమంటదంటే, వీడు సత్క్రియ చేస్తున్నాడు, వీడు నాకు పనికిరాడు అంటది. ఎవడైతే దుష్క్రియ చేస్తుంటాడో వాడిలో దూరుతుంది అది. వీడైతే నాకు పనికి వస్తాడు. అయస్కాంత తత్వం కలిగిన మరొక మూలకాన్ని ఆకర్షిస్తుంది. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది, బంగారాన్ని ఆకర్షిస్తుందా? వెండిని ఆకర్షిస్తుందా అయస్కాంతం? ఎందుకు ఇనుముని ఎందుకు ఆకర్షించింది? ఇనుముకి ఆకర్షింపబడే గుణం ఉంది. వెండి బంగారానికి ఆకర్షింపబడే గుణము లేదు. అదనమాట. సత్క్రియ చేసేవాడి దగ్గర అపవాది ఏం చేసుకోలేడు. దుష్క్రియ చేసేవాడి దగ్గర అపవాది వాడిని ఏలుతుంది అనమాట. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నావా అన్నాడు. సత్క్రియ చేయని ఎడల పాపము పొంచి ఉన్నది, దాన్ని నువ్వు ఏలుతావు పో అని చెప్పేసాడు అనమాట. అంటే పాపము ఎవరి దగ్గర ఉంటది? సత్క్రియ చేయని వాని దగ్గర. కాబట్టి పాపాన్ని జయించడానికి, అపవాదిని నశింపు చేయడానికి క్రీస్తు ప్రభు ఎక్కడైతే అడుగులు వేశాడో ఆ అడుగుల్లో నడుచుకుంటూ పోతే పాపాన్ని జయించడము, అపవాదిని ఎదిరించడము సులువు. మనమేమంటామంటే, ఎవరు ఉంటారయ్యా, శరీర కోరికలు వస్తూ ఉంటాయి, ఎవడు మానుకుంటాడు అంటాడు. ఆత్మసంబంధమైన జ్ఞానం లేదు నీకు. వాస్తవానికి యేసు ప్రభు శిలువ మరణంలో నేర్పిన పాఠాలు నీకు అర్థం కాలేదు. అది వచ్చింది గొడవ. నమ్మావంట. ఏం నమ్మావు నువ్వు? అది నమ్మడం కాదు. కాబట్టి ప్రియులారా, నేను మీకేం చెప్తున్నానంటే, క్రీస్తు శిలువ మరణంలో ఆయన సాధించిన విజయాలు. ఆయన అడుగులు ఎక్కడెక్కడ వేసుకుంటూ వెళ్ళాడో అక్కడ మనం అడుగులు వేసుకుంటూ వెళ్తే క్రీస్తు మార్గము మనకు సులువు. వచ్చిన దగ్గర నేర్చుకోండి. నా మార్గం సులువు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఇద్దరు రండి, నేను సాత్వికుణ్ణి, దీన మనసు కలిగిన వాడిని, నా కాడెత్తుకోండి అన్నాడు. ప్రభు కాడి సులువు అని ఆయనే చెప్పినప్పుడు అది భారంగా ఎందుకయింది నీకు? అది నీ సొంత అడుగులు ఎత్తున్నావు కాబట్టి భారమైంది. ఆయన అడుగులేసి చూడు. ఆయన ఎక్కడ అడిగేశాడో ఆ అడుగుని గుర్తుపట్టి అక్కడే అడిగేయి, తప్పకుండా విజయం వస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో,
2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్న వలనని మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపమేమీ చేయలేదు. అదనమాట మొదటి అడుగు పాపం చేయకుండా. 2వ అడుగు కపటం లేనివాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాను. అడుగులు గుర్తుపడుతున్నావా? యేసు ప్రభు అడుగులు ఎక్కడెక్కడ ఉన్నాయో. యేసు అడుగులు ఎరిగితే యేసుని ఎరిగినట్టు. యేసుని ఎరగకోకుండా, యేసు అడుగులు ఎరగకోకుండా నీ జీవితము నేను కూడా క్రీస్తులో ఉన్నాను అబద్ధం. అది అబద్ధం. చిట్ట చివరిది ప్రభు యేసు శిలువ మరణంలో సాధించిన విజయాలలో 4వది సాధించిన విజయం. ఆయన ఏం సాధించాడు? నాలుగవది సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఏంటి దేవుని చిత్తము? చెప్పాను మీకు ముందుగానే. దేవుడు న్యాయవంతుడు. సర్వలోక న్యాయాధిపతి ఆయన. వాస్తవానికి ఈ న్యాయాధిపతి పాపానికి శిక్ష విధించుకోకుండా పాపికి క్షమాపణ పెట్టలేడు. పాపానికి శిక్ష విధించుకోకుండా పాపికి క్షమాపణ పెట్టలేదు. అలా పెట్టేవాడైతే అన్యాయస్తుడు అవుతాడు దేవుడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మానవ జాతి అందరి పాపములను యేసు ప్రభు శరీరం మీద శిక్ష విధించి, పాపానికి శిక్ష విధించి న్యాయం తీర్చాడు అనమాట. నీతిమంతునిగా ఇచ్చాడు. ఎవరైతే యేసు ప్రభు రక్తంలో పాపాలు కడుక్కుంటాడో వాడు నీతిమంతుడయ్యే ఏర్పాట్లు చేశాడు అనమాట. ఆ ఏర్పాటు ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు సాధించిన విజయం నుంచి వచ్చింది అనమాట. దేవుని ప్రేమ కలువరి శిలువలో యేసు ప్రభు ప్రదర్శించాడు. ఇదిగో మీ అందరి కొరకు నేను బలి అవుతున్నా, నా రక్తం ఆశ్రయించు, పాప క్షమాపణ పొందు. అదనమాట దేవుని చిత్తాన్ని. పాపానికి తగిన శిక్షను సంపూర్ణంగా భరించాడు ప్రభు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. సంపూర్ణంగా సిద్ధపడ్డాడు. అదిగో చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి. అది ఏమిచ్చాడు దేవుడు యేసు ప్రభుకి? పాపం కొరకు సిలువేయబడాలి. పాపం లేని రక్తం చేత మానవ జాతిని పాపం నుండి విమోచించాలి. అపవాది బందికాణాల నుంచి మనుషుల్ని విడిపించాలి. పాపం చేసి చనిపోయిన మనుషులకి మరలా జీవం ప్రసాదించాలి. ఆ జీవం ప్రసాదింపబడాలంటే శిలువ మీద చనిపోవాలి. అదనమాట నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి తిని. తండ్రి లోకం పుట్టక మునుపు నీ ఎద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ ఎద్ద మహిమపరచు. అదనమాట సంపూర్ణంగా నెరవేర్చాలన్నాడే. మనసులో సిద్ధపడ్డాడు అనమాట నెరవేర్చడానికి. ఇప్పుడు శిలువ మీద సంపూర్తిగా వెలకట్టేశాడు. సమాప్తమాయను అన్నాడు. 8వ వచనం అది. యోహాను సువార్త సమాప్తమాయను. పెద్ద కేక వేశాడు ప్రభు యేసు. లూకాసు వార్త చూడండి ఒకసారి. రైట్. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో
యోహాను సువార్త 19:30 యేసు ఆ చిలుక యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి సమాప్తమాయను అని చెప్పి తల వంచి ఆయన ఆత్మను అప్పగించాడు అనమాట. ఏం జరిగింది అక్కడ? సమాప్తమాయను. ఏం సమాప్తమాయను? పాపానికి తగిన శిక్ష సమాప్తమైంది. దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడింది. పాపం ఓడింపబడింది, అపవాది ఓడింపబడింది, శోధనలు ఓడింపబడ్డాయి, లోకము ఓడింపబడింది, సమాప్తమైంది అదనమాట. కాబట్టి క్రీస్తు శిలువ మరణంలో జరిగిన, క్రీస్తు సాధించిన విజయాలు నీకు తెలియకోకుండా క్రీస్తు రాజ్యంలో క్రీస్తుతో పాటు సహవాసము, జీవిత విధానము అది కలగానే ఉంటుంది. ఎక్కడ ఉన్నావంటే క్రీస్తు సంఘంలో. సరే, క్రీస్తు సంఘంలో ఉన్నావు, క్రీస్తు సహవాసం చేస్తున్నావు. క్రీస్తు సాధించిన విజయాలు తెలియకోకుండా ఆయనతో సహవాసంగా ఉంటుందా? ఉండదు. క్రీస్తుని ఎరగడం అంటే ఆయన శిలువ మరణపు విజయాలను ఎరగాల. ఆయన శిలువ మరణం విజయం ఎరగకోకుండా యేసుని ఎరిగినట్టు కాదు. నాకు తెలుసు యేసు అబద్ధం. యేసు నీకు తెలిస్తే పాపాన్ని జయించడం ఎలాగో తెలుస్తుంది నీకు. యేసు నీకు తెలిస్తే రక్తం కారినా పర్వాలేదు, పాపాన్ని ఎదిరించాలా అనేది తెలుస్తుంది నీకు. ఎవడో కొడతానంటే సువార్త మానుకుంటాడంట, ఎవరో అవమానపరిస్తే ప్రార్థన ఇంట్లో పెట్టుకోవడం మానుకుంటాడంట. ఇదే ఎదిరించడం అంటే. యేసుని ఎరిగిన వాడు కాదు. ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఆయన కోసం బతుకుతాననేవాడు యేసుని ఎరిగినవాడు. కాబట్టి పిల్లరా, నేను మీకేం చెప్తున్నానో మీకు అర్థమైంది. ఆత్మ సంబంధమైన పరిధిలో సంగతులను ఆలోచన చేయాలి తప్ప భౌతికంగా ఆలోచన చేస్తే మనకి అన్నిటికీ అర్థం కాదు. అది మనము క్రీస్తు సంఘంలో ఉన్నాం అనుకుంటాం, కానీ క్రీస్తుకు వెలుపల ఉంటాం. వెలుపల ఎందుకంటే శ్రమపడే మనసు లేకపోయా, ఓడ్చుకునే మనసు లేకపోయా, పాపాన్ని ఎలా గెలవాలో ఆ సూత్రాలు తెలియకపోయా. ఇంకెక్కడ క్రీస్తులో మనం? అబద్ధమది. క్రీస్తులో ఉంటే పాపాన్ని జయించడానికి ప్రభు అయిన యేసు నీకు సహాయం చేస్తాడు. ఇదిగో ఈ సూత్రాల గుండా, ఈ ఆయుధాల గుండా నేను గెలిచాను, ఇదిగో నా ఆయుధాలు నీకు కూడా పంచిస్తాడు అనమాట. పాపాన్ని గెలవడానికి సహాయం చేస్తాడు. అయితే నువ్వు సహాయం కొరకు ప్రభువుని అడగాల. హెబ్రీ పత్రిక 2:18 హెబ్రీ పత్రిక 2:18 ఈ మాట రాయబడింది. శోధింపబడు వారికి సహాయం చేసేవాడు ప్రభు అనేసి. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక పొందే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అదిగో సహాయం చేస్తాడు. అయితే సహాయం కొరకు నువ్వు ఎప్పుడైనా అడిగావా ప్రభువుని? అయ్యా, ఈ శోధనని జయించడానికి నాకు సహాయం చేయి, ఈ పాపాన్ని ఎదిరించడానికి, ఈ శరీరపు కోరిక నన్ను అనుస్తుంది, దీన్ని జయించడానికి నాకు సహాయం చేయి. ఎవరిని అడగాల? యేసు ప్రభుని అడగాల. యేసు ప్రభు శరీరంలో శోధింపబడ్డాడు, పాపం చేయకుండా బతికాడు అనమాట. సహాయం చేస్తాడు మనకి. యేసు ప్రభు చేసే సహాయం ఒకటి, శోధింపబడే సమయంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన అడిగితే శోధన ఎలా గెలవాలో తన మాదిరి చూపిస్తాడు. రెండవది, తన రక్తం ద్వారా సహాయం చేస్తాడు. రక్తం. సరే, నువ్వు శోధనని జయించడానికి తాపత్రయపడుతున్నావు, నీ చేత కాలేదు, నీ బలహీనత బట్టి, నీ తెలియనితనాన్ని బట్టి పాపం అంటుకుంది. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, నువ్వు ప్రయత్నం చేశావులే, అయితే ఒక కాలు పడింది అన్నట్టు, ఒక బలహీనత వల్ల పోయావు, కాబట్టి ఇదిగో నా రక్తం కడిగేసుకో అంటాడు అనమాట. కాబట్టి పాపాన్ని జయించడానికి యేసు ప్రభు యొక్క మాదిరి నీవు ఆత్మ సంబంధంగా నీ జీవితానికి అనువర్తించుకోకపోతే యేసుని ఎరిగినట్టు కాదు అదనమాట. కాబట్టి ఆ రీతిగా క్రీస్తు ప్రభు యొక్క విజయాలు ఇవి. మరణంలో క్రీస్తు ప్రభు యొక్క మరణంలో జరిగిన విజయాలు. ఒకటి, పాపం మీద విజయం. 2,
లోకం మీద విజయం. 3 సాతాను మీద విజయం. 4 అపవాది మీద విజయం. అపవాది మీద విజయం. పాపాన్ని జయించడానికి ఆయుధాలు ధరించుకున్నాడు. దురాశ లేని జీవితము, ప్రార్థనా జీవితము, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడము, ఆ తర్వాత ఆయన శిలువను సహించడము, రక్తం కారునంతగా పాపాన్ని ఎదిరించడము, సూత్రాలు అవన్నీ. శ్రమపడే మనస్సు ఆయుధంగా ధరించుకున్నాడు. కాబట్టి ఏ ఆయుధాలు ధరించుకుని ఆయన గెలిచాడు. ఆ ఆయుధాలని పంచిచ్చాడు, విజయాన్ని పంచిచ్చాడు. దేవుడి చిత్తమైతే మరొక ఆదివారమున మరణం పొందిన యేసు శిలువ మీద మరణించాడు. ఆయన యొక్క విజయాలు చూశాం. సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో కూడా ఆయన విజయం సాధించాడు. నేరుగా పాతాళానికి వెళ్ళి పాతాళం యొక్క తాళపు చెవులు స్వాధీనపరుచుకొని వచ్చేసాడు. పాతాళం మీద అధికారి ఎవరు? ఒకప్పుడు అపవాది. ఇప్పుడు నేరుగా పాతాళానికి వెళ్ళాడు. సమాధి నుంచి వెళ్ళి ఏం చేశాడంటే పాతాళం యొక్క తాళపు చెవులు తన స్వాధీనం చేసుకొని వచ్చేసాడు. అందుకే చెప్పాడు పేతురుతో, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నేను అర్థమటి సమాచారం. అది లింకు. తాళపు చెవులు స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత పునరుత్థానం అయ్యాడు దేవుని శక్తి చేత. పునరుత్థానంలో మరణాన్ని గెలిచాడు. వీలైతే ప్రభు చిత్తమైతే మరలా వచ్చినప్పుడు ఈ సంగతులు ఆలోచన చేస్తాం. ఇంతటితో ఈ సందేశాన్ని నేను ముగించేస్తున్నా. మీ అందరికీ వందనాలు.